ఈరోజు మనమే చదువుకుందామా? ఏమండి? ఈరోజు మనమే చదువుకుందాం. రావణమూర్తి ప్రభుజీ ఉంటారు కొంతవరకు, తర్వాత మనం కానిద్దాం. ఏమ్మా అలాగే నా తల్లి. స్టార్ట్ చేసేస్తాం. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతాం సహగణా లలితా శ్రీవిశాఖాన్. శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంస. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణ్యహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
మూకం కరోతి వాచాలం పంగుం లగయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీచైతన్య ఈశ్వరం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరశుచిః శ్రీవిష్ణు శ్రీవిష్ణు శ్రీవిష్ణు. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ మాతాజీ శ్రీ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ అమ్మ. ఈరోజు ప్రభుజీ రారని మనం చదువుకున్నాం. అలాగే ప్రభుజీ. మనం 18వ పేజీలో 18, 19 శ్లోకాలు 18, 19 నుంచి మొదలు పెట్టాలి ప్రభుజీ. 18, 19 నుంచి మొదలు పెట్టాలి. అత్మరి చదివండి మీరు. స్టార్ట్ చేయండి. మొదలు పెట్టినమ్మా. హరే కృష్ణ. వరుసగా ఉన్నాయి కదా లిస్ట్. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 6వ స్కందము 16వ అధ్యాయము. చిత్రకేతువు సంకర్షణ భగవానుని దర్శించుట. 18, 19 శ్లోకములు. ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ నమో విజ్ఞానమాత్రాయ పరమానందమూర్తయే ఆత్మా రామాయ సాంతాయ నివృత్తద్వైత దృష్టయే. అనువాదము. నారదముని చిత్రకేతువునకు ఈ మంత్రమును నొసగెను. ఓ దేవా, ప్రణవముతో సంబోధింపబడు భగవంత, ఇవే నా వందనములు. ఓ వాసుదేవ, నిన్ను నేను ధ్యానింతును. ఓ ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, నా వందనములను గైకొనుము. ఓ ఆధ్యాత్మిక శక్తి పూర్ణుడా, పరమానంద స్వరూప, ఆత్మారాముడవు, పరమ ప్రశాంతుడువు అయిన నీకు వందనములు. ఓ అద్వయమగు చర్మ సత్యమా, బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనిడి 3 తత్వములలో అనుభూతమయ్యేది నీవు జ్ఞాననిధివి. అట్టి నీకు వందనములు. హరే కృష్ణ. భాష్యము. వేదమంత్రములలో తాను ఓంకారమునని ప్రణవ సర్వ వేదేషు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికెను. దివ్య జ్ఞానమునందు భగవానుడు ప్రణవముతో సంబోధింపబడును, అనగా అది భగవంతుని శబ్దరూపము. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణాంశమైన వాసుదేవుడు ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణులుగా విస్తరించును. సంకర్షణుని నుండి 2వ నారాయణ రూపము విస్తరించగా వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధులనేది చతుర్వ్యూహము కలుగుచుండును. ఈ చతుర్వ్యూహమునందలి సంకర్షణుడే 3 పురుషావతారములకు, అనగా కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువుల మూల కారణము. క్షీరోదక సాయి విష్ణువు ప్రతి విశ్వమునందు శ్వేతదీపమును ప్రత్యేకమగు లోకమున నిలిచియుండును. ఈ విషయము బ్రహ్మ సంహిత యందు అండాంతరస్థ ధృవపరపబడినది. ఈ విశ్వమునందు ద్వీపమను లోకం కలదు. ఈ విశ్వమునందు శ్వేతదీపమను లోకము కలదు. క్షీరోదక సాయి విష్ణువు స్థానం అదియే. అతని నుండియే ఈ విశ్వమునందలి అవతారములన్నీ ఉద్భవించును. హరే కృష్ణ. చదువుతారమ్మా భారతి మాతాజీ. కృష్ణ. బ్రహ్మ సంహిత యందు ధృవపరపబడినట్లు భగవంతుని ఈ రూపములన్నీ అద్వైతములు అచ్యుతములు అయి ఉన్నవి. సాధారణ జీవుడు మాయాబంధములోనికి పతనము చెందడే అవకాశము ఉన్నది. కానీ భగవంతుడు భగవదావతారములు అచ్యుతములు, అనగా దేవుని దేహమునకు బద్ధజీవుని భౌతిక దేహమునకు భేదము కలదు. మేదిని నిఘంటువునందు మాత్రాయను పదము ఇట్లు వివరింపబడినది. మాత్ర కర్ణ విభూషాయాం విస్తేమానే పరిచ్ఛదే, అనగా మాత్రాయను పదమునకు కర్ణాభరణముల సంపత్తి, గౌరవము, అవతరణము వంటి అనేకార్థములు కలవు. భగవద్గీత 2.14 యందును ఇట్లు చెప్పబడినది. మాత్ర సంస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో అనిత్య నిత్యాస్తాం తిత్తి క్షస్వభారత. ఓ కౌంతేయ,
తత్కాలికములైనట్టి సుఖదుఖములు రాకయు, కాలచక్రమున వాటి పోకయు, శీత గ్రీష్మకాలముల రాకపోకల వంటివి. ఓ భారత, ఇంద్రియానుభవము వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలతనందక సహించుటను మనుజుడు నేర్వవలెను. బద్ధ జీవన స్థితిలో దేహము మన వస్త్రముగా ఉపయోగపడును. శీత గ్రీష్మ కాలములలో వివిధ రకములకు వస్త్రములు అవసరమగునట్లు బద్ధజీవులముగు మనము కోరికలను అనుసరించి దేహములను మార్చుచుందుము. కానీ భగవంతుని దేహము జ్ఞానపూర్ణము కనుక అది అచ్ఛాదనము వంటిది కాదు. కృష్ణుని దేహము కూడా మన దేహము వంటిదే, అనగా అతని దేహము మరియు ఆత్మ భిన్నమైన వన్నడి భావన తప్పు. శ్రీకృష్ణ భగవానుని విషయమున అట్టి భేదములు లేనే లేవు. అతని దేహము జ్ఞానపూర్ణము. జ్ఞానరాహిత్యము వలననే మనమిచ్చుట దేహములను పొందుచున్నాము. కానీ శ్రీకృష్ణుడు జ్ఞానపూర్ణుడైనందున అతని దేహమునకు ఆత్మకు భేదము లేదు. కోట్ల కొలది సంవత్సరముల క్రిందట సూర్యునకు తానేది బోధించెనో శ్రీకృష్ణునకు గుర్తున్నది. కానీ సామాన్య జీవి కడచిన దినమున తానేది చెప్పునో గుర్తుంచుకొనజాలడు. కృష్ణునికి సామాన్యునికి భేదమిదే. కనుకనే భగవానుడు విజ్ఞానమాత్రయ పరమానందమూర్తయే అని సంబోధింపబడినాడు. హరే కృష్ణ మాతాజీ. ప్రభామాతాజీ. హరే కృష్ణ. భగవంతుని దేహము జ్ఞానపూర్ణము కనుక అతడు సదా దివ్యానందం అనుభవించు. నిజం పరమానంద స్వరూపుడు. ఈ విషయము వేదాంత సూత్రములందు ఆనందమయోభ్యాసాత్ అని స్థిరీకరింపబడింది. స్వభావరీత్యా భగవంతుడు ఆనందమయుడు. ఎప్పుడు చూసినను శ్రీకృష్ణ ఆనందపూర్ణునిగానే గోచరించును. ఎవ్వరునూ అతనికి దుఃఖమును కలిగించలేరు. ఆత్మారామయ, ఆత్మ సంతుష్టుడైనందున అతడు బాహ్యానందం అన్వేషింప పనిలేదు. శాంతయ, అతడు చింతారహితుడు. అన్యుల నుండి ఆనందమును కోరువారు సదా చింతాభరితులే ఉందరు. ఎప్పుడూ ఏదో కొరియుండి కారణంన కర్మిష్లు, జ్ఞానులు, యోగులు వ్యాకుల చింతలే ఉంది. కానీ భక్తునికి ఏమీ అవసరం లేదు. ఆనందపూర్ణకు భగవంతుని సేవ అంది అతడు సంతృష్టి చెందింది. నివృత్తి ద్వైత దృష్టయే. బద్ధ జీవన స్థితిలో మన దేహం వివిధ దేహాంగములు కలిగి ఉన్నట్టు గోచరించు. శ్రీకృష్ణుడు కూడా బాహ్య వివిధ దేహాంగములను కలిగి ఉన్నట్టు గోచరించను. అవి అభిన్నములు. శ్రీకృష్ణుడు తన నేత్రములతో చూడగలడు, ఆ నేత్రం లేకుండాను చూడగలడు. కనుకనే శ్వేతోపనిషత్తునందు ప్రత్యక్ష చక్షుహు అని చెప్పండి. అనగా అతడు తన కరణ చలములతోనూ చూడగలడు. ఒకనొక ప్రత్యేక కార్యం చేయుటకు ప్రత్యేకము దేహాంగం అతనికి అవసరం లేదు. అంగాని ఎస్స సకలేంద్రియ వృత్తిమంతి. అతడు దానిని తాను కోరిన దాన్ని ఏ దేహాంగముతోనైనా నిర్వహింపగలడు. కనుకనే సర్వశక్తిమంతుని పిలువబడి. 20వ శ్లోకం. ఆత్మనందానుభూచేవ న్యస్త సత్తుత్మయే నమః ఋషికేశాయ మహతే నమస్తే నంతమూర్తయే. అనువాదం. ఆత్మానందును బడేచు నీవెల్లప్పుడూ ప్రకృతి తరంగములకు పరుడువై ఇందు కనుక ఓ దేవ నీకివే నా వందనములు. ఋషికేశుడు వగు నీ రూపములు అనంతములు, మహోత్కృష్టుడు వగు నీకు వందనములు. శ్రీల ప్రభుపాదుల భాష. ఈ శ్లోకం విశ్లేషణాత్మకంగా జీవుని భగవంతుని నుండి వేరుపరచును. భగవద్ రూపము బద్ధ జీవుని రూపము భిన్నమైనది. ఏలైనగా భగవంతుడు సదా ఆనందపూర్ణై ఉండగా బద్ధ జీవుడు సదా త్రివిధ తాపములలోనే ఉండును. భగవానుడు సచ్చిదానంద విగ్రహుడు. అతడు తన నుండియే ఆనందమును పొందును. అతని దేహము దివ్యమైనది, ఆధ్యాత్మికమైనది. కానీ బద్ధ జీవుడు భౌతిక దేహమును కలిగి ఉన్నందున పలు దైహిక మానసిక కష్టములు కూడి ఉండును. బద్ధ జీవుడు ఎల్లప్పుడూ రాగద్వేషంతో కలత చెంది ఉండును. కానీ భగవంతుడు అట్టి ద్వంద్వములకు దూరముగా నుండు. భగవంతుడు ఇంద్రియాధీశి. ఇక బద్ధ జీవుడు ఇంద్రియములచే నియమింపబడేవాడు. భగవంతుడు మహోన్నతుడు, జీవుడు హిమాతుడు. జీవుడు ప్రకృతి తరంగములచే భద్రుడు. కానీ భగవంతుడు కార్యకారణం అతీతుడు. భగవంతుని విస్తారం అనంతం, అద్వైతం, అచ్యుతం, అనాది, అనంత రూపం. కానీ బద్ధ జీవునికి ఒకే రూపం ఉండదు. బద్ధ జీవుడు యోగశక్తిచే కొన్ని 8 రూపముల వరకు విస్తరించిన సంఘటనలు పురాణంలో మనం విని ఉన్నాం. కానీ భగవంతుని రూప విస్తారం అనంతం, అనగా జీవుల దేహముల వలె కాక దేవదేవుడు శ్రీకృష్ణ రూపములు ఆధ్యాత్మలేనివి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. విజయమాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. 21వ శ్లోకం.
స్వచస్యు పరతే ప్రాప్య య ఏకో మనసా సహ అనామ రూపశ్చిన్మాత్రః సోవ్యాన్నః సదసత్పరః. అనువాదము: చిన్మాత్రుడు స్థూల సూక్ష్మ రూపములకు పరమైన వాడు అయిన భగవానునకు భౌతిక నామ రూపములు అన్వయించవు కనుక బద్ధజీవుని మనోవాక్కులు అతడిని చేరజాలవు. నిరాకార బ్రహ్మము అతని మరి ఒక రూపము. అతని మమ్ములను రక్షించుగాక. అతడు మమ్ములను రక్షించుగాక. బాహ్యము: భగవాని భాష్యము. భగవాన్ని తేజమైనట్టి నిరాకార బ్రహ్మము ఈ శ్లోకమున వివరింపబడినది. 22వ శ్లోకం. యస్మిన్ నిధం యత చేదం తిష్టత్యప్యేతి జాయతే మృణ్మయేష్వివ మృజ్ఞాతిస్థస్మైతే బ్రాహ్మణే నమః. అనువాదము: మట్టితో తయారైన కుండలు ధరణిపైననే ఉండి పగిలిన తరువాత తిరిగి మట్టిగా మారిన చందమున ఈ భౌతిక జగత్తు బ్రహ్మముచే సృజింపబడి బ్రహ్మమునందు నిలిచి అదే బ్రహ్మమున లీనమగును కనుక అట్టి బ్రహ్మమునకు కారణమైతే దేవదేవునకు మా వందనములు. భాష్యము: దేవదేవుడే సృష్టికి కారణం. సృష్ట్యానంతరము అతడే దానిని పోషించును. విలయానంతరము సమస్తము అతని యందే విలీనమగును. 23వ శ్లోకం. ఎన్న స్పృశంతిన విధుర్మనో బుద్ధీంద్రియాసవః అంతర్చహిశ్చ వితతం వ్యోమవత్తన్నతోస్మ్యోహం. అనువాదము: బ్రహ్మము భగవాను నుండి ఉద్భవించి ఆకాశము వలె విస్తరించును. భౌతికమైన దేనితోనూ అంటబడనప్పటికీ అది అంతర్బాహ్యములలో నెలకొని ఉండును. మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, ప్రాణము దానిని తాకజాలవు, తెలిసికొనజాలవు. అటే బ్రహ్మమునకు వందనములు. 24వ శ్లోకం. దేహేంద్రియ ప్రాణ మనోధియోమి యథంస విద్దాః ప్రచరంతి కర్మసు నైవాన్యథా లౌహమివాప్రతప్తం స్థానేషు తద్ద్రష్ట పదేశమేతి. అనువాదం: అగ్నితో ఎర్రగా కాల్చినప్పుడు ఇనుము దహన శక్తిని పొందగలిగినట్లు దేహము, ఇంద్రియములు, ప్రాణము, మనస్సు, బుద్ధి వంటివి జడ పదార్థములే అయినను భగవంతునిచే చైతన్యము కలిగింపబడినంతటా తమ కర్మలను చేయగలవు. అగ్నిచే తప్తము కానిదే ఇనుము దహన శక్తిని వడైనట్లు పరబ్రహ్మముచే అనుగ్రహింపబడనిదే దేహేంద్రియములు పనిచేయజాలవు. భాష్యము: ఎర్రగా కాల్చబడిన ఇనుముకు దాహక శక్తి ఉండును, కానీ అది మూలాగ్నిని దహింపజేయజాలదు. కనుక ఆత్మ యొక్క చైతన్యము పూర్తిగా పరబ్రహ్మం పైననే ఆధారపడినను. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు తన నుండియే బద్ధజీవుడు స్మృతి, జ్ఞానము, విస్మృతి వడయుచున్నాడని పలికెను. కర్మలు చేసేడి శక్తి భగవంతుని నుండియే వచ్చును. ఆ శక్తిని అతడు ఉపసంహరించుకున్నప్పుడు తన వివిధేంద్రియముల ద్వారా పనిచేసేటి శక్తిని బద్ధజీవుడు కలిగి ఉండజాలడు. దేహం అన్నచో పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు అయినప్పటికీ నిజమునకు అవన్నీను జడ పదార్థములే. ఉదాహరణకు మెదడు జడ పదార్థమే అయినను భగవత్ శక్తిచే చైతన్యవంతమైనప్పుడు పనిచేయటను ఆరంభించును. అగ్ని ప్రభావమున ఇనుము ఎర్రగా కాలినప్పుడు దహన శక్తిని పొందుటతో దానిని పోల్చవచ్చును. మెదడు మనము మేలుకొని ఉన్నప్పుడు పనిచేయగలదు, స్వప్నస్థితి ఎందును పనిచేయగలదు, కానీ గాఢ నిద్ర ఎందు అది పనిచేయజాలదు. అది జడ పదార్థము కనుక స్వతంత్రముగా పనిచేయగలిగిన శక్తి దానికి లేదు. భగవంతునితో అనగా పరబ్రహ్మంతో అనుగ్రహింపబడినప్పుడే అది పనిచేయగలదు. సూర్యదేవుడు సూర్యమండలమున ఉన్నందున సూర్యకాంతి సర్వత్రా విస్తరించి ఉన్నట్లు పరబ్రహ్మమైన శ్రీకృష్ణుడు ఏ విధముగా నెలకొని ఉన్నాడో తెలుసుకొనుటకు ఇదే మార్గము. భగవానుడు హృషికేశుడని పిలువబడును. ఇంద్రియములను నడుపువాడు అతడే. అతని శక్తిచే ఉత్తేజితములు కానిదే మన ఇంద్రియములు పనిచేయజాలవు. అనగా అతడే ద్రష్ట, కర్త, శ్రోత, మూలతత్వము, పరమ నియామకుడు అయ్యున్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుసుమ మాతాజీ కూడా లేనట్టున్నారమ్మా. మీరు చదివేయండి అమ్మా. హరే కృష్ణ. 25వ శ్లోకం. ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతి పతయే సకల సాత్వత పరివృఢ నికరకర కమల కుడ్మలోపలాలిత చరణారవిందయుగళ పరమ పరమేష్టి నమస్తే. అనువాదము: ఆధ్యాత్మిక లోకమున నెలకొని ఉన్న ఓ దేవదేవ, నీ చరణారవిందములు పరమ భక్తాగ్రేసురుల
కర కమలములచే నిరంతరము సేవించబడుచుండును. నీవు షడ్గుణైశ్వర్య పూర్ణుడవగు భగవంతుడువు. పురుష సూక్తమునందు పేర్కొనబడిన పరమ పురుషుడుగు నీవే. మహానుభావుడవు, మహాయోగపతివి నీవే. అట్టి నీకు వందనములు. భాష్యము. పరతత్వము ఏకమై అయినను బ్రహ్మము పరమాత్ముడు భగవానుడనడి వివిధ తత్వములుగా ప్రకటమగునని చెప్పబడినవి. గడచిన శ్లోకములు పరతత్వము యొక్క బ్రహ్మము పరమాత్మ తత్వములను వర్ణించగా, ప్రస్తుత ప్రార్థన దేవదేవుని భక్తి యోగమునకు సంబంధించినదై ఉన్నది. ఈ సందర్భమున సకల సాత్వత పరివృఢ అను పద ప్రయోగము జరిగినది. సాత్వత అనగా భక్తులని, సకల అనగా అందరూ కలిసని అర్థం. అనగా భక్తులు వారి చరణములు కూడా పద్మముల వంటివే. తమ కరకమలములచే భగవంతుని పాదార విందములను సేవింతురు. అయినను కొన్ని మార్లు భక్తులు భగవత్ చరణార విందములను సేవింపగలిగిన సామర్థ్యమును కలిగి ఉండకపోవచ్చును. కనుకనే ఆ దేవదేవుడు పరమ పరమేష్టిన్ అని సంబోధించబడినాడు. అతడు పరమ పురుషుడే అయినను భక్తుల ఎడ పరమ దయామయుడై ఉండును. అతనిని సేవించుటకు ఎవ్వరునూ సమర్థుడు కాదు. ఆ రీతిగా భక్తుడు సమర్థుడు కాకపోయినను అతని వినమ్రమగు యత్నమును కరుణాపూర్ణుడగు భగవంతుడు స్వీకరించును. హరే కృష్ణ. హరే కృష్ణ. దండాత్మ. 26వ శ్లోకం. శ్రీ శుక ఉవాచ భక్తాయైతాం ప్రపన్నాయ విద్యామాదిశ్య నారదః యయా వంగిరసా సాకం ధామ స్వయంభువం ప్రభో. అనువాదము. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. చిత్రకేతువు సంపూర్ణ శరణాగతుడయ్యను కనుక నారదముని అతనికి గురువై ఈ స్తోత్రము పూర్తిగా ఉపదేశించను. పరీక్ష నరేంద్ర, పిమ్మట అతడు అంగీర ఋషితో పాటు మహోన్నత స్థానమగు బ్రహ్మలోకమునకు వెళ్ళాను. భాష్యము. అంగీర ఋషి మొట్టమొదట చిత్రకేతువును చూచుటకు వచ్చినప్పుడు నారదముని వెంట తీసుకుని రాలేదు. అని చిత్రకేతువు పుత్రుని మరణానంతరము మాత్రము అతని భక్తి యోగమును గురించి బోధించుటకు అంగీరుడు నారదముని తీసుకొచ్చాను. భేదమేమనగా మొదట చిత్రకేతువునకు వైరాగ్య భావం లేదు. కానీ పుత్ర మరణానంతరము అతడు తీవ్ర శోకతప్తుడైనప్పుడు ఈ భౌతిక జగత్తు సకల సంపదల యొక్క అసత్యతను గూర్చిన బోధనల ద్వారా వైరాగ్య భావన జాగృతం చేయబడింది. కేవలము అట్టి స్థితి అందే భక్తి యోగమును బోధింప సాధ్యపడును. భోగపరాయణుడై ఉన్నంత వరకు భక్తి యోగము అవగతము కాదు. ఈ విషయము భగవద్గీత 2.44 ఇట్లు ధ్రువపరచబడింది. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. భోగానుభవమునకు లౌకిక సంపదలకు ఆకర్షితులై వానిచే మోహపరవశులగు వారి మనస్సునందు భగవద్భక్తిని గూర్చిన స్థిర నిశ్చయం కలుగనే కలుగదు. భౌతిక భోగానుభక్తుడై ఉన్నంత వరకు ఎవడును తన మనస్సును భక్తి యోగమని విషయమున కేంద్రీకరింపజాలదు. హరే ముందుకెళ్ళాం అండి. శారదామాత పాశ్చాత్య దేశమందరి యువత వైరాగ్య స్థితికి వచ్చిన కారణంన ప్రస్తుతం మా హరినామ సంకీర్తనోద్యము ఆ దేశములలో విజయవంతంగా ప్రచారం అవుతున్నది. భౌతిక వస్తువుల వలన లభించేది భౌతిక సుఖముతో విసుగు చెందిన కారణమునే పాశ్చాత్య దేశములలో ఇప్పీల సంఖ్య పెరిగిపోయింది. అటువంటి యువతకు ఇప్పుడు కృష్ణ భక్తిని బోధించినచో ఆ ఉపదేశం నిక్కముగా ప్రభావశీలము కాగలదు. వైరాగ్య విద్య అవగతమైనంతనే చిత్రకేతువునకు భక్తి యోగ విధానము అవగతమయ్యను. ఈ విషయమునే సార్వభౌమ భట్టాచార్యులు వైరాగ్య విద్య నిజభక్తి యోగ అని పలికిరి. వైరాగ్య విద్య భక్తి యోగము సమాంతర రేఖల వంటివి. ఒకదానిని గురించి తెలుసుకున్నట్టుకు ఇంకోటి అవసరమై ఉన్నది. దీనిని గురించి ఇంకొక చోట భక్తి పరేషాను భవో విరక్తి రన్యత్ర చ అని చెప్పబడినది. భౌతిక భోగము పట్ల వైరాగ్యం పెరుగుటే భక్తి యోగ పురోగతికి లక్షణం. భక్తి యోగమునకు నారదమునియే జనకుడు కనుక చిత్రకేతువుపై నిర్హేతుకు కరుణను కురిపించుటకే అంగీర ఋషి ఉపదేశార్థము నారదముని తీసుకుని వచ్చాడు.
ఆ ఉపదేశములు అత్యంత ప్రభావశీలములు. నారదముని అనుసరించేవాడు ఎవడైనను నిక్కముగా విశుద్ధ భక్తుడగును. హరే కృష్ణ. శారదమాత హరే చదువుతారు. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. 27వ శ్లోకం. చిత్రకేతుస్తు తాం విద్యాం యదా నారద భాషితాం ధారయామాస సప్తాహమద్భక్షః సుసమాహితః. కేవలము జలపానము చేసి ఉపవసించుచు చిత్రకేతువు నారదముని ఒసగిన మంత్రమును భక్తి శ్రద్ధలతో 1 వారం రోజులు ఏకదాటిగా జపించెను. 28వ శ్లోకం. తతః స సప్తరాత్రాంతే విద్యయా ధార్యమానయా విద్యాధరాధిపత్యం చ లేభే ప్రతిహతం నృప. పరీక్షిన్ మహారాజా, గురుదేవుని వలన లభించినట్టి మంత్రమును కేవలము 1 వారము రోజులు జపించినంతనే చిత్రకేతువు విద్యాధర లోకాధిపత్యమును తన ఆధ్యాత్మిక పురోగతికి అవాంతర ఫలముగా పొందెను. భాష్యము. మంత్ర దీక్షానంతరము భక్తుడు గురూపదేశమును ఖచ్చితముగా పాటించినచో విద్యాధరాధిపత్యము, మహోన్నత పదవుల వంటి భౌతిక ఐశ్వర్యముల నడి అవాంతర ఫలములను సహజముగానే పొందగలడు. విజయ సాధనకై భక్తుడు యోగమును, కామ్యకర్మను, జ్ఞానమును అనుష్ఠింప పని లేదు. సమస్త శక్తిని భక్తును కొసగుటకు భక్తి యోగము ఒక్కటే చాలు. కానీ ఎటువంటి యత్నము లేకుండా సులభముగా లభించినను భక్తుడు భౌతిక శక్తి పట్ల అనురక్తుడు కాడు. నారదముని ఉపదేశానుసారము ఖచ్చితముగా నిర్వహించినందున చిత్రకేతువు భక్తికి ఈ ఫలము లభించను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. మేమగారండి లేరండి, అమ్మగారు లేరు. ముందుకెళ్ళి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవచ్చా? బానే ఉంది. హరే కృష్ణ. 29వ శ్లోకం. తతః కతిపయాహోభిర్విద్యైర్యద్ధమనోగతిః జగామ దేవదేవస్య శేషస్య చరణాంతికం. పిమ్మట కొలది దినములలోనే మంత్ర ప్రభావం వలన చిత్రకేతువు మనస్సు ఆధ్యాత్మిక పురోగతితో దేదీప్యమానమై అతడు అనంతదేవుని పాద పద్మముల ఆశ్రయమును పొందగలిగాను. భాష్యం. ఆధ్యాత్మిక ఆకాశమునందలి ఒకానొక లోకంలో భగవత్ చరణారవిందములను ఆశ్రయించుటయే భక్తుని చరమసిద్ధి అగును. నిష్ఠాపూర్వకమగు భక్తి యోగమునకు ఫలముగా భక్తుడు తాను కోరినచో సమస్త ఐశ్వర్యములను పడేయగలడు. సాధారణముగా భక్తుడు భౌతిక ఐశ్వర్యములందు అభిరుచిని కలిగి ఉండడు. భగవంతుడును వారిని అతనికి ఒసగడు. భక్తుడు నిజముగా భక్తి యోగమును నెలకొనినప్పుడు అతని భౌతిక ఐశ్వర్యములు భౌతికములు గాక ఆధ్యాత్మికములై అలరారు. ఉదాహరణకు, ఒక భక్తుడు పెద్ద మొత్తంలో ధన వ్యయము చేసి ఒక భవ్యమైన ఆలయమును నిర్మించినచో ఆ నిర్మాణము ఆధ్యాత్మికమే గాని భౌతికము కాదు. నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. భక్తుని మనస్సు మందిరము యొక్క భౌతిక కోణములోనికి దారి మళ్ళదు. మందిర నిర్మాణములో ఉపయోగపడిన ఇటుకలు, రాళ్ళు, కలప అన్నీను ఆధ్యాత్మికమే. చివరకు పాషాణ నిర్మితమగు శ్రీ విగ్రహం కూడా రాయిగాక సాక్షాత్తు భగవంతుడే అయ్యుండును. మనిషి ఆధ్యాత్మికంగా ఎంత పురోగమించినచో అంత అధికముగా భక్తి యోగమునందలి అంశములను అవగతము చేసుకొనగలడు. భక్తి యోగమునందు ఏదియును భౌతికము కాదు, అంతయు ఆధ్యాత్మికమే. అందువలన ఆధ్యాత్మిక పురోగతికై భక్తునకు నామమాత్రమగు భౌతిక ఐశ్వర్యము వసగబడుచుండును. అట్టి ఐశ్వర్యము భగవద్ధామ పయనంలో భక్తునకు సహాయపడు సహకారము వంటిది. ఆ విధముగా చిత్రకేతువు విద్యాధరపతిగా ఐశ్వర్యమును కూడి ఉండెను. భక్తి యోగముచే పరిపూర్ణుడై అతడు కొలది దినములలోనే భగవద్ధామమును చేరి అనంతదేవుని పద్మాశ్రయమును బడసెను. కర్మిష్ఠిని భౌతిక ఐశ్వర్యము, భక్తుని ఐశ్వర్యము ఒకే స్థితిలో ఉన్నట్టువి కావు. ఈ విషయమున మధ్వాచార్యులు ఇట్లు వ్యాఖ్యానించుడు. అన్యాంతర్యామిణం విష్ణుం ఉపాస్యాన్య సమీపగః భవేద్యోగ్యతయా తస్య పదం వా ప్రాప్నుయాన్నరః. విష్ణు అర్చనము ద్వారా మనిషి ఏది కోరినను పొందగలడు. కానీ విశుద్ధ భక్తుడు ఎటువంటి భౌతిక లాభమును కొరకు విష్ణువును అర్థించడు. దానికి బదులు అతడు నిష్కామముగా విష్ణువును అర్చించి
భగవద్ధామమును చేరును. ఈ విషయమున శ్రీల వీరరాఘవాచార్యులు యథేష్ట గతి రీత్యర్థః అని వ్యాఖ్యానించుడు. విష్ణువును అర్చించుట వలన మనిషి తనకు నచ్చినదెల్లా పొందగలడు. చిత్రకేతువు కేవలము భగవద్ధామమును చేరగోరినందున ఆ రీతి అతడు జయమును సాధించను. హరే కృష్ణ గురువుజీ. థ్యాంక్ యూ. ప్రభాకర్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు ఉన్నానండి, చదువుతున్నాను. 30 పురణాల గౌరం శితివాసన ససం స్మరత్ కిరీటకేయూర కటిత్రయ కంకణం ప్రసన్న వక్త్రారుణలోచనం మృతం వృత్తం తద్దర్శ సిద్ధేశ్వరమున్నలై ప్రభుం. కేశిని ఆశ్రయించిన చిత్రకేతువు ఆ భగవానుడు తెల్ల కలువల వలె ధవళవర్ణంతో ఉండుటను గాంచెను. అతడు నీలివర్ణపు వస్త్రము దాల్చి ఉండి దేదీప్యమానముగా మెరీచున్నట్టు కిరీటము, కేయూరములు, మేఖలములతో శోభిల్లించుండెను. ప్రసన్నవదుడును అరుణనేత్రుడునైన అతడు సనత్కుమారాది బహోన్నతములకు భక్తులచే పరివృతుడయ్యుండెను. 31 తద్దర్శన సమస్త కిల్బిష స్వస్తామతాంతం కరణో అభ్యయామ్యుహి ప్రబుద్ధ భక్త్యా ప్రణయాశ్రోచన ప్రపుష్ట రోమాన మదాది పురుషం. చిత్రకేతువు భగవాన్ గాంచినంతని సమస్త భౌతిక కల్మష నుండి పరిశుద్ధుడై తన మూలముకు భక్తి భావన ఎందు స్థితుడయ్యను. మౌనియు గంభీరుడైన అతని భగవత్ ప్రేమను వలన ఆనందాశ్రువులు కారుచు రోమాంచలమయ్యను. అంతర ప్రేమముతోనూ భక్తితోనూ అతడు ఆదిదేవుని అంశమైన వానికి నమస్కరించను. భాష్యం. ఈ శ్లోకమున తద్దర్శన ధ్వస్త సమస్త కిల్బిష అను పదము అతి ప్రధానమైనది. మనిషి నియమ ప్రకారము ప్రతిరోజు ఆలయమందలి శ్రీ విగ్రహమును సూచనచో సమస్తముకు భౌతిక కోరిక నుండి క్రమముగా బయటపడును. ఆ విధముగా అతడు పాప విముక్తుడై అంతర పరమ పవిత్రుడగును. మనస్సు పూర్తిగా పవిత్రము కాగా అతడు కృష్ణ భక్తి భావంలో పురోగమించును. 32 ఎదగలుగుతామండి. లేరండి, లేదా 30 చదివండి. ఎక్కువ మంది లేరు కదా ప్రభుజీ. 30 చదివండి. స ఉత్తమ శ్లోక పదాబ్జ విస్తరం ప్రేమాసులే సైరూపమే యన్మహు ప్రేమోపర్ధాఖిల వర్ణ నిర్గమో నైవా శతకత్తం రసమీడితం చిరం. చిత్రకేతువు ప్రేమాశ్రువుతో భగవాని పాదపద్మములు పదే పదే తడుపసాగాను. ప్రేమ విఫలతతో కంఠము గద్గదము కాగా కొంతసేపు అతడు ఒక్క మాటైనను పలుకజాలకపోయాను. భాష్యం. అన్ని అక్షరములు వానితో తయారైన పిదప భగవంతుని స్తుతించడకే ఉద్దేశింపబడి చక్కని పదజాలంతో పద్యములల్లి భగవంతుని స్తుతించుటకు చిత్రకేతువునకు అవకాశము లభించినను హర్షాతిరేకము వలన చిరకాలము అతడు అక్షరములను జతకూర్తి స్తోత్రము కావింపలేకపోయింది. ఈ విషయమున శ్రీమద్ భాగవతమునందు 1.5.22 నందు ఇట్లు చెప్పబడింది. ఇదం హి పుంసస్తపన సహ స్వతస్య వా స్విష్టస్య సూక్తస్య చ బుద్ధి దత్తయో అవిచ్యతోర్ధ కవి భిన్న రూపతో తదుత్తమ శ్లోక గుణానువర్ణనం. ఎవడేని వైజ్ఞానిక, తాత్విక, రాజకీయ, ఆర్థిక యోగ్యతలను కలిగి ఉండి తన జ్ఞానమునందు పూర్ణుడు కాగోరినచో ఉత్తమ శ్లోక రచనే గాని తన ప్రతిభను భగవత్ సేవలో నియోగించుడిచే గాని భగవంతుని స్తుతించబడను. చిత్రకేతువు ఆ విధముగా చేయగోరినను ప్రేమ విఘలత చేత ఆ కార్యం అసమర్థుడయ్యను కనుక స్తోత్రం చేయడు కదూ చిరకాలం వేచి ఉండవలసి వచ్చాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఏకంబరేశ్వర ప్రభుజీ చదువుతాను. ఏకంబరేశ్వర ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారండి. ఏకంబరేశ్వర ప్రభుజీ అక్క చదువుతావు అక్క. హరే కృష్ణ. కూడా శ్లోకం. తతస్సమాదాయ మనో మనీషియ బభాష ఏతత్ లబ్ధవాగసో
నియమ్య సర్వేంద్రియ బాహ్యవర్తనం జగద్గురు సాత్వత శాస్త్ర విగ్రహం. పిమ్మట బుద్ధిచే మనస్సు నిగ్రహించి బాహ్యకర్మల నుండి ఇంద్రియములు నియమపరిచి అతడు తన భావములు వెల్లడి చేయుటకు తగిన వాక్కులను పలుకగలిగిన. ఆ విధముగా అతడు సాత్వత శాస్త్ర విగ్రహుడు. సాత్వత శాస్త్ర విగ్రహుడు బ్రహ్మ సంహిత, నారద పంచరత్నం వంటి సాత్వత సంహితలు. జగద్గురుడు అయిన భగవాన్ ఇట్లా స్తుతింపసాగను. భాష్యము: లౌకికమైన పదములతో ఎవ్వడో భగవాన్ స్తుతింపజాలడు. మనస్సును ఇంద్రియములను నిగ్రహించి ఆధ్యాత్మికముగా పురోగమించినప్పుడే మనిషి భగవాన్ని స్తుతించుటకు యోగ్యమైన పదార్థాలను పొందగలడు. ప్రామాణికులైన భక్తులు కీర్తించినటువంటి ఏ కీర్తనైనా మనము పాడరాదని తెలుపుచు శ్రీల సనాతన గోస్వామి పద్మపురాణం నుంచి ఉదాహరించిరి. అవైష్ణవ ముఖోద్గీర్ణం పూతం హరి కథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సత్పోచ్చిష్టం యథాపయ. వైష్ణవ సభ్యత లేనటి వాడు అనగా విధి నియమపాలన లేనివాడును హరే కృష్ణ మహాంతో జపించిన వాడును భగవాని మాటలను గాని పాటలను గాని విశుద్ధ భక్తులు అంగీకరింపరాదు. భగవాన్ని సచ్చిదానంద విగ్రహము మాయారచనము కాదని సాత్వత శాస్త్ర విగ్రహం అనే పదం సూచించినది. భక్తులు భగవాన్ని ఏదో కల్పిత రూపం స్తుతించరు. భగవద్రూపం సమస్త వేద వాంగ్మయంచే సమర్థింపబడినది. 34 ఫస్ట్ అదే అనువాదం దాకా చదువు. ఆ పేజ్ చదువు, ఆ పేజ్ చదువు. 34 చిత్రకేతురువాచ అజిత జిత సమమతుభిః సాధు బిర్భవాన్ జితాత్మ బిర్భవత విజితాస్తేపి చ భజతాం అకామాత్మానయ ఆత్మతోటి కరుణః. చిత్రకేతు పలికెను: ఓ అజితుడా, ఎవ్వని చేతను జయింపబడి వాడవైనను మనస్సును ఇంద్రియములు నిగ్రహించిన భక్తులతో మాత్రము నిక్కముగా నీవు జయింపబడదు. ఇటువంటి భౌతిక లాభాపేక్ష లేనటువంటి భక్తుల నీవు నిర్హేతు కరుణ కలిగిందు. కనుక వారు నిన్ను తమ అధీనములో ఉంచుకొనదు. నిజముగా నిన్ను నీవే వారికి అర్పించుకొనదవు. ఈ కారణం నీవు కూడా వారిపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నావు. చదవనా? చదవనా? భగవంతుడు భక్తులు ఇరువురు జయించిన వారే. భగవానుడు భక్తులచే జయింపబడగా భక్తులు భగవానుచే జయింపబడదు. ఆ ప్రతాపం పరస్పరం జయించుకుంటూ తమ సంబంధం ద్వారా వారు దివ్యానందం పడేదురు. అట్టి పరస్పర విజయంలో పరిపూర్ణత కృష్ణుడు గోపికల మధ్య ప్రదర్శింపబడింది. గోపికలు శ్రీకృష్ణుడు జయింపగా శ్రీకృష్ణుడు గోపికలు జయించరు. కృష్ణుడు ఎప్పుడు వేణువునుదన్ను గోపికల మనస్సును జయించేవాడు. అట్లే గోపికలను చూడకుండా శ్రీకృష్ణుడు ఆనందం పొందేవాడు కాదు. జ్ఞానులు యోగులు వంటి ఇతర ఆధ్యాత్మికవేత్తలు దేవదేవం జయింపజాలరు. కేవలం శుద్ధ భక్తులు జయింపగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. సుబ్రహ్మ మాతాజీ చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. విశుద్ధ భక్తులు సమమతి అని వర్ణింపబడింది. అనగా ఎట్టి పరిస్థితిలోనూ వారు భక్తి యోగము నుండి వైదొలగరని భావము. కేవలము ఆనందముగా ఉన్నప్పుడే భక్తులు భగవానుని అర్చించుదురని కాదు. దుఃఖమునందును వారు అతనిని అర్చింతురు. సుఖదుఃఖములు భక్తి యోగ విధానమును ఆటంక పరుపజాలవు. కనుకనే భక్తి అనున్నది అహైతుకము, అప్రతిహతము అని భాగవతమునందు చెప్పబడినది. భక్తుడు ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా భగవంతుని సేవించినప్పుడు ఆ సేవ ఎటువంటి భౌతిక పరిస్థితి చేతను నిరోధింపబడదు. ఈ విధముగా జీవితమునందలి అన్ని పరిస్థితులలో సేవను కూర్చెడివాడు భగవంతుని జయింపగలడు. భక్తులకు ఇతర ఆధ్యాత్మికవాదులకు గల విశేష భేదమేమనగా జ్ఞానులు యోగులు భగవంతునితో ఏకమగుటకు కృత్రిమముగా యత్నించుచుందురు. కానీ అసాధ్యము ఆ కార్యమునకు భక్తులెన్నడూ తలపెట్టరు. తాము నిత్య సేవకులమనియు భగవానునితో ఏనాడును ఏకము కామనియు భక్తులు ఎరిగి ఉందురు. కనుకనే వారు సమవంతులు లేదా జితాత్ములని పిలువబడుదురు. భగవంతునితో ఏకమగుటను వారు అసహ్యపడుదురు, యావగించుకొనుదురు. వారికి ఏకత్వ వాంఛే ఉండదు. దానికి బదులు వారు భౌతిక అత్యాశల నుండి
బయటపడగోరుదురు. కనుకనే వారు నిష్కాములు. జీవుడు కోరికలు లేకుండా ఉండజాలడు, కానీ ఎన్నడును తీరనటువంటి కోరికలు కామమని పిలువబడు. అట్టి కారణము వలననే ఆ భక్తులు జ్ఞానము నశించిన వారగుదురు. అందువలననే వారు భగవానుని జయింపజాలరు. కానీ భక్తులు అటువంటి కోరికల నుండి విడివడి ఉందురు, కనుక దేవదేవుని జయింపగలుగుదురు. భౌతికమైన కోరికలు లేనందున పూర్తిగా పవిత్రులై భక్తులు శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ శరణాగతులగుదురు. అందువలన ఆ దేవదేవుడు వారిని జయించును. అట్టి భక్తులు ఏనాడును ముక్తిని వాంఛింపక భగవత్ చరణారవింద సేవనే అభిలషింతురు. జీతభత్యములు లేకుండా సేవను కూర్తురు, కనుక భగవత్ కరుణను వారు పడయుదురు. స్వభావరీత్యా భగవానుడు పరమ కరుణామయుడు. తన సేవకుడు ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా పనిచేయుటను గాంచినప్పుడు అతడు సహజముగానే జితుడగును. భక్తులు సదా సేవలో నిమగ్నులై యుందురు. స వై మనః కృష్ణ పదార విందయో ధ్రువచాంసి వైకుంఠ గుణాను వర్ణనే. వారి ఇంద్రియ కర్మలన్నీయును భగవత్ సేవ యందే నియుక్తమై యుండును. వారికి గల అట్టి భక్తి కారణముననే వారు తమ ఎట్టి ప్రయోజనమునకైనను ఉపయోగించుకొనులాగున తనను తాను భగవానుడు అర్పించుకొను. కానీ భక్తులకు సేవకు అన్యమైన ప్రయోజనమే ఉండదు. భక్తుడు పూర్తిగా శరణుజొచ్చి భౌతిక లాభాపేక్ష రహితుడైనప్పుడు భగవానుడు నిక్కముగా అతనికి సేవావకాశం నొసగును. భక్తులచే జయింపబడినప్పుడు భగవానుడి పరిస్థితి ఈ విధముగా నుండెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పద్మప్రియ మాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం. తవ విభవ ఖలు భగవాన్ జగదుదయ స్థితిలయాదీని విశ్వసృజస్తేషాం శస్రత వృషా స్పర్ధంతి పృథ గభిమధ్యా. దేవా, ఈ భౌతిక జగత్తు ఈ సృష్టి స్థితిలయంలో నీ విభూతులే. బ్రహ్మాది ఇతర సృష్టికర్తలు నీ అంశాంశ మాత్రులే కనుక వారికి గల పాక్షిక సృజన శక్తి వారిని ఈశ్వరును చెయ్యజాలదు. కనుక తామే ఈశ్వరునమనేది వారి భావన కేవలం మిథ్యాహంకారము మాత్రమే, అది సక్రమమైనది కాదు. భాష్యము. పిపిలికాది బ్రహ్మ పర్యంతము గల సకల జీవుల సృజన శక్తి వారు భగవద్ంశులైనందుననే కలిగినదనడి విషయమును భగవచ్చారణారవిందములకు సంపూర్ణ శరణాగతులకు భక్తులు చక్కగా నెరువును. భగవద్గీత 15.7 యందు శ్రీకృష్ణ భగవానుడు మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన అని పలికెను. ఈ బద్ధ జగత్తునందలి జీవులందరూ భగవంతుని శాశ్వతాంశములే. నిప్పురవ్వల వలె వారు పరమాత్మని సూక్ష్మాంశములే అయి ఉన్నారు. భగవద్దంశలు కనుక వారు అతి కొద్ది పరిమాణంలో సృజన శక్తిని కలిగి ఉన్నారు. విమానముల వంటి ఆధునిక సౌకర్యమును కల్పించినందున నామమాత్ర శాస్త్రజ్ఞులు మిగులు గర్వితులై ఉందురు. కానీ నిజమునకు విమానములను తయారు చేసిన ఘనత దేవదేవునికి చెందవలెను, కానీ బాహ్యమునకు ఆ అద్భుత వస్తువును తయారు చేసిన శాస్త్రజ్ఞులు కాదు. ఏలైనగా ఈ విషయమున మొట్టమొదటి అంశము శాస్త్రజ్ఞుని మేధస్సు, అది భగవంతుని చేతనే నడపబడవలెను. దీని గూర్చియే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15.15 యందు మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ, నా నుండియే స్మృతి జ్ఞానము మరుపు కలుగుచున్నవి అని పలికెను. శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మని రూపమున జీవ హృదయములలో ఆసీనుడై ఉండును. కనుక విజ్ఞాన శాస్త్రమున లేదా సృజన కార్యమున పురోగమించుటకు అవసరమైన నిర్దేశము అతని నుండియే కలుగును. అంతేకాక విమానముల నుండి అద్భుతమైన యంత్రములను తయారు చేయుటకు అవసరమైన ఘటక పదార్థములను అందచేయునది భగవానుడే, కానీ శాస్త్రజ్ఞులు కాదు కదా. విమానము తయారు కాక పూర్వము దాని ఘటక పదార్థములు భగవాను చే సృజింపబడి లభ్యమై ఉండును. కానీ ఆ విమానము ధ్వంసమైన పిదప మిగిలిన అవశేషములు నామమాత్ర సృష్టికర్తలకు తలనొప్పిగా తయారగును. దీనికి ఇంకొక ఉదాహరణకు ఇట్లు చెప్పుకొనవచ్చును. పాశ్చాత్య దేశవాసులు పెక్కు మోటారు కార్లను తయారు చేయుచున్నారు. వాటికి కావలసిన ఘటక పదార్థములను వారిని తయారు చేయుటకు అవసరమైన తెలివిని ఇచ్చినది భగవానుడే. కానీ చివరకు ఆ మోటారు కార్లు పనికి రాకుండా తయారైనప్పుడు వాటి అందరి ఘటక పదార్థములు ఆ కార్లను తయారు చేసిన వారులకు గొప్ప సమస్యగా తయారగుచున్నవి. నిజమైన సృష్టికర్త, మూల సృష్టికర్త భగవానుడే, కానీ మధ్యలోనే ఇంకొకరు భగవంతుడిచ్చిన బుద్ధితో ఏదో సృష్టించి చివరకు ఆ సృజన కార్యముతో సమస్యలను గురియగుచుందురు. కానీ అట్టే నామమాత్ర సృష్టికర్తకు సృజన కార్య ఘనతను కట్టబెట్టరాదు. సృష్టి కార్య ఘనత భగవంతునికే చెందవలను. అందుకే సృష్టి స్థితి లయాది విభూతులు భగవంతునికి చెందినవే, కానీ జీవులకు కాదని ఇటు చక్కగా చెప్పబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. రేవతి మాత చూతరం.
చదువుతాం రోజు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్న. 36వ శ్లోకం. పరమాను పరమ మహతో స్వర్మాద్యాంతాంతరవర్తి త్రయ విదురః అతావంతేపి చ సత్వానాం యద్ధ్రువం తదేవాంతరాళేపి. పరిమాణము మొదలుకొని సమస్త విశ్వములు మహాతత్వము యొక్క అది మధ్యాంతరములో నీవు నెలకొని ఉన్నావు. అయినను నీవు అది మధ్యాంతములు లేనట్టి శాశ్వతుడవు. ఈ 3 దశల యందును నీవు ఉన్నట్లు గోచరింతువు కనుక శాశ్వతుడవైతివి. ఈ జగత్తు ప్రకటము కానప్పుడు నీవు మూలశక్తిగా నెలకొని ఉందువు. భాష్యము. బ్రహ్మ సంహిత 5.33 యందు ఇట్లు చెప్పబడినది. అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవనం చ వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తౌ గోవిందం ఆది పురుషం తమహం భజామి. పరిపూర్ణుడు, అచ్యుతుడు, అనాది అయిన వాడు, అనంత రూపముల్లోని విస్తరించినను మూల రూపమునే నెలకొనియుండువాడు పురాణ పురుషుడు. సదా నవయవనముతో గోచరించువాడునైన గోవిందుని నేను భజింతును. ఆ దేవదేవుని అట్టి సచ్చిదానంద రూపములు గొప్ప వేద విధులకైనను అవగతము కావు. కానీ అవి విశుద్ధ భక్తులకు సర్వదా ప్రకటమగుచుండును. దేవదేవుడే సమస్తమునకు కారణమైనందున తనకెట్టి కారణము లేనట్టి వాడు. అతడు కారణములకు అతీతుడు, శాశ్వతుడు. బ్రహ్మ సంహిత యందే వేరొక శ్లోకము అండాంతరస్థ పరమానుచ యాంతరస్థం అని చెప్పబడినది. శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మాండమునందును పరమాణువులందును నెలకొని ఉండును. పరమాణువు మొదలుకొని బ్రహ్మాండము వరకు నెలకొని ఉండుటను బట్టి అతడు లేకుండా నిజమునకు ఏదియును అస్తిత్వమును కలిగి ఉండజాలదని సూచితమగుచున్నది. ఉదజని ఆమ్లజని సమ్మేళనముచే జలం ఏర్పడినని పలికెడి శాస్త్రజ్ఞులు అపారమగు సముద్రమును గాంచినంతటా అంత పెద్ద మొత్తములో రసాయనములు ఎచ్చటి నుండి వచ్చినవని వారు ఆశ్చర్యచకితులగుదురు. సమస్తము రసాయనముల నుండియే వచ్చునని వారు తలిచినను ఆ రసాయనములు ఎచ్చటి నుండి వచ్చుచున్నవి ఈ విషయము వారెరుగరు. కానీ శ్రీకృష్ణ భగవానుడు కారణుడు కనుక రసాయనిక వికాసమునకై ఎంత పెద్ద మొత్తంలోనైనను రసాయములను సృజింపగలడు. జీవరాశి రసాయములను సృజించుటను మనము ప్రత్యక్షముగా గాంచవచ్చును. ఉదాహరణకు ఒక నిమ్మ చెట్టు టన్నుల కొలది సిట్రిక్ ఆమ్లమును తయారు చేయగలదు. సిట్రిక్ ఆమ్లము నిమ్మ చెట్టుకు కారణము కాదు, కానీ నిమ్మ చెట్టే ఆ ఆమ్లమునకు కారణమై ఉన్నది. అదే రీతిన భగవానుడు సమస్తమునకు కారణమై ఉన్నాడు. సిట్రిక్ ఆమ్లమును తయారు చేసేడి చెట్టు కూడా అతడే కారణము. బీజం మాం సర్వభూతానాం. రసాయనములకు కూడా భగవంతుడే కారణము. కనుక భౌతిక జగత్తుకు కారణమైన మూలశక్తి ఆ దేవదేవుని యందే గాని రసాయనములందు లేదని భక్తులు గాంచగలుగుతారు. సమస్తము భగవత్ శక్తితోనే ప్రకటమగును. ఆ సమస్తము లయించిన పిదప మూలశక్తి తిరిగి భగవంతుని యందే ప్రవేశించును. కనుకనే ఈ శ్లోకమునందు అదావంతేపి చ సత్వానాం యుద్ధృవం తదేవాంతరాలేపి అని చెప్పబడినది. ధ్రువం అనగా శాశ్వతమైనదని అర్థం. శాశ్వత తత్వము శ్రీకృష్ణ భగవానుడే గాని భౌతిక జగత్తు కాదు. భగవద్గీత యందు తలపబడినట్లు అహమాదర్హి దేవానాం మథ సర్వం ప్రవర్తతే. శ్రీకృష్ణుడే సమస్తమునకు మూల కారణము. అర్జునుడు శ్రీకృష్ణుని ఆదిదేవునిగా పురుషం శాశ్వతం దివ్యమాడి దేవం అజం విభుం గుర్తించును. బ్రహ్మ సంహిత శ్రీకృష్ణుని ఆది పురుషునిగా గోవిందం ఆది పురుషం అభివర్ణించినది. ఆది మధ్యాంతముల్లో అతడే సర్వకారణ కారణం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు చదువుతానండి. ఎన్నో పేజీ అండి? 537 పేజీ, 37 శ్లోకం. అత్తమని మేము బయటకు వెళ్తాం. అలాగేనమ్మా, నేను చూస్తానమ్మా. 37వ శ్లోకం కదండి. చిత్యాదిభిరేష కిలావృతః సప్తభిర్దశ గుణోత్తరైణ రైరణ్యకోశః యత్ర పతత్య నుకల్పః సహాన్న కోటి కోటి బిస్తదనస్తః
ప్రతి విశ్వము పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మహాతత్వము, అహంకారం అనేది 7 తత్వములచే కప్పబడి ఉన్నది. వీనిలో ప్రతి ఒక్కటి వెనుకటి దానికన్ను 10 రెట్లు మహోన్నతమై ఉండును. ఈ విశ్వమేగాక అసంఖ్యాకముగా విశ్వములు ఎన్నయో ఉన్నను, అవి మహోన్నతమైనను నీ యందు పరమాణువులే వలె తిరుగుచున్నవి. కనుకనే నీవు అనంతుడివని పిలువబడదువు. భాష్యము. బ్రహ్మ సమితి ఈ విధముగా పలికినది. యస్యైక నిశ్చిత కాలమధ్యావలభ్య జీవంతి లోమ విలజా జగదండనాదాః విష్ణుర్మహాన్ సహ ఇహ యస్య కళా విశేషో గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఈ భౌతిక సృష్టికి మూలం మహావిష్ణువు. అతడు కారణోదక సముద్రమున శయనించి ఉండగా అతని శ్వాస వలన కోట్ల కొలిది విశ్వములు ఉత్పన్నమగుచు లయించుచుండును. ఈ మహావిష్ణువు గోవిందుని కళా విశేషము మాత్రమే. కళ అను పదము అశంశమును సూచించును. శ్రీకృష్ణు నుండి బలరాముడు ఆవిర్భించును. బలరాముడి నుండి సంకర్షణుడు నుండి నారాయణుడు, నారాయణ నుండి రెండవ సంకర్షణుడు, అతని నుండి మహావిష్ణువు నుండి గర్భోదక సాయి విష్ణువు, అతని నుండి క్షీరోదక సాయి విష్ణువు ఉద్భవించరు. క్షీరోదక సాయి విష్ణువే విశ్వమును నియంత్రించును. దీన్ని బట్టి అనంతుడను పదమును వీలైనంత వరకు అంచనా వేయవచ్చును. నిజమునకు భగవంతుని అనంతమైన శక్తి గూర్చి, అస్తిత్వమును గూర్చి ఏమి చెప్పగలము? ఈ శ్లోకము విశ్వము యొక్క ఆవరణను గూర్చి వివరించినది. మొదట ఆవరణ పృథివీ, రెండవది జలము, మూడవది అగ్ని, నాలుగవది వాయువు, ఐదవది ఆకాశము, ఆరవది మహాతత్వము, ఏడవది విద్యాహంకారము. పృథ్వీ మొదలుకొని ప్రతి ఆవరణము దాని యందున్న ఆవరణము కన్నను 10 రెట్లు పెద్దదిగా నుండును. ఈ విధంగా ప్రతి విశ్వము ఎంత మహోన్నతమైనదో మనం కొంతవరకు ఊహింపవచ్చును. ఇక అటువంటి విశ్వములు కోట్ల సంఖ్యలో ఉన్నవి. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా భగవద్గీత ఎందిట్లు ధృవపరిచను. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్ణుభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. కానీ ఓ అర్జున, ఈ సవిస్తరమైన జ్ఞానం యొక్క అవసరం ఏమున్నది? కేవలం ఒక అంశం చేత నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుందును. సమస్త భౌతిక జగత్తు దేవదేవుని శక్తి యొక్క 4వ వంతు ప్రకటన మాత్రమే. కనుకనే అతడు అనంతుడని పిలువబడినాడు. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ అమ్మ. ఏకాంబరేశ్వర ప్రభు చదువుతారమ్మా? ఏకాంబరేశ్వర ప్రభు. అనితా మాతాజీ మీరు చదువుతారమ్మా? 38వ మేము ఇప్పుడు వేరే ఊర్లో ఉన్నాం ప్రభుజీ. అలాగే ప్రభు. వింటున్నారా అమ్మా? వింటున్నారా? వింటున్నాం మేము. అలాగే ప్రభుజీ. ఓకే మాతాజీ. చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ, చదవండి. విషయతృషో నర పశవో యౌపాసతే విభూతిర్నం పరం త్వాం తేషామాశీష ఈశా తదను వినశ్యంతి యథా రాజకులం. ఓ దేవదేవ పరమేశ్వర, ఇంద్రియ భోగ పిపాసులు పలు దేవతారాధకులునైన బుద్ధిహీనులు నర పశువులే. తమ పశు ప్రవృత్తి వలన వారు నిన్ను ఆరాధింపక నీ యశక్కణముల వంటి అల్పమగు దేవతలను ఆరాధింతురు. విశ్వలయముతో పాటు ఆ దేవతలు వారొసిగిన వరదానములు అధికారమున లేనట్టి రాజు యొక్క ఘనత వలె నశించిపోవును. భాష్యము. కామశ్రైసైర్హృత జ్ఞానాః ప్రపద్యంతేన్య దేవతాః. విషయ కోరికలచే పడిన వారు దేవతల శరణు జొత్తురు అని భగవద్గీత 7:20 పలికినది. అదే విధముగా ఈ కూడా దేవతార్చనను కల్పించుచున్నది. మనము దేవతల ఎడ గౌరవంను కలిగి ఉండవచ్చును, కానీ వారు ఆరాధనీయులు కారు. దేవతార్చకులు బుద్ధి నశించిన వారే. హృతజ్ఞానాః ఏలనగా సమస్త విశ్వము లయించినప్పుడు వివిధ శాఖాధిపతులకు దేవతలు కూడా పోవుదురని వారెరుగరు. దేవతలు నశించినప్పుడు అల్పజ్ఞులకు వారిచే ఒసగబడిన వరదానములు కూడా నశించిపోను. కనుక భక్తుడు దేవతార్చనచే ఐశ్వర్యం పడయుటకై అత్యాశ పడుటకు బదులు కృష్ణ సేవలో
నెలకొనవలెను. ఆ దేవదేవుడే అతని సమస్త తీర్చగలడు. అకామః సర్వకామో వా మోక్షకామ ఉదారధీః తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. బుద్ధిమంతుడైన వాడు కోరికలు లేకుండాను లేదా మోక్షవాంఛను కలిగి ఉన్నను అన్ని విధముల పరమ పురుషుడకు శ్రీకృష్ణునే అర్చించవలెను. భాగవతము 2.3. పరిపూర్ణ మానవ కేవలము ఆకారము మాత్రము మనిషిదయుండి పశుశ్రేష్టలు కలిగి ఉన్నవాడు నర పశువు లేదా 2 కాళ్ళ పశువు అని పిలువబడును. భక్తి భావంతో అభిరుచి లేనట్టి మానవుడు ఇచట నర పశువు అని గర్హింపబడినాడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణమ్మ హరే కృష్ణమ్మ. జలజ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. 39వ శ్లోకం. కామధియస్త్వయి రచిత న పరమరోహంతి యథాక కరంభబీజాని జ్ఞానాత్మన్య గుణమయే గుణగణతోస్య ద్వంద్వజాలాని. ఓ పరమేశ్వర, భౌతిక సంపత్తుల ద్వారా ఇంద్రియ భోగవాంఛలను గోరువారు జ్ఞానాత్ముడవు గుణాతీతుడవు నగు నిన్ను అర్చించినచో భర్జిత బీజముల మొలకెత్తని చందమున తిరిగి జన్మనొందరు. ప్రకృతిచే బద్ధులైన కారణముననే జీవులు జనన మరణ చక్రమునకు గురియగుదురు. కాని నీవు దివ్యుడవు కనుక నీ దివ్యమగు సాంగత్యమును పొందగోరువాడు భౌతిక ప్రకృతి పరిస్థితులను తప్పించుకొనగలడు. భాష్యము. ఈ విషయమును భగవద్గీత 4.9 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు ధృవపరచెను. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్వక్తా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఎవడేని శ్రీకృష్ణుడు అవగతము చేసుకొనుటకు కృష్ణ భక్తి భావనలో నెలకొనినచో నిక్కముగా జన్మ మృత్యు వలయమునకు అతీతుడగును. త్వక్వా దేహం పునర్జన్మ నైతి అని భగవద్గీత యందు స్పష్టముగా తెలుపబడినట్లు అట్టివాడు కృష్ణ భక్తిలో నెలకొని లేదా దేవదేవుడగు శ్రీకృష్ణుని అవగతము చేసుకొని భగవద్ధామమును చేరుటకు అర్హుడగును. భౌతిక వాంఛాపూర్ణులగు వారు కూడా భగవంతుని అర్చించి క్రమంగా భగవద్ధామమును చేరగలరు. వాస్తవమేమనగా అనేక మగు కోరికలు ఉన్నప్పటికీ మనుజుడు కృష్ణ భావనకు అరుదించినచో పవిత్ర హరినామ కీర్తనచే భగవత్ సాన్నిధ్యమును బడయుట ద్వారా కృష్ణ పాదార విందములకు అధికాధికముగా అనురక్తుడగును. శ్రీకృష్ణ నామము అభిన్నములు సమానములు. ఆ విధముగా అతడు భౌతిక భోగము పట్ల అనాసక్తుడగును. భౌతిక భోగమునందు అనాసక్తి కృష్ణుని యందు ఆసక్తియే జీవన పూర్ణత్వము. అనగా మనిషి ఏదో ఒక విధముగా భౌతిక లాభము కొరకైనను కృష్ణ భక్తికి అరుదించినచో ముక్తిని ఫలముగా బడయగలడు. కామాద్వేషాత్ భయాత్ స్నేహాత్ కోరికలు తీరుటకు గాని ద్వేషముచే గాని భయంచే గాని ప్రేమచే గాని లేదా మరియే ఇతర కారణముల వలన గాని మనిషి కృష్ణుని చెంతకు చేరగలిగినచో అతని జీవితము ధన్యము కాగలదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. కుమారి మాతాజీ చదువుతారా అమ్మ? కుమారి మాతాజీ. అమ్మా చదవండి అమ్మా. జితమజిత తదా భవతా యదాహ భాగవతం ధర్మ మనవద్యం నిష్కించనాయే మునయ ఆత్మారామాయముపాసతే పవర్గాయ. అజితుడా, నీ పాద పద్మాశ్రయమును కలగజేసడి నిష్కల్మషమగు భాగవత ధర్మమును నీవు పలుకుట నిక్కముగా నీ విజయమే. ఆత్మారాములు నిష్కాములు అయిన సనకాది కుమారగణము వంటి వారు భౌతిక కల్మషము నుండి బయటపడుటకు నిన్ను అర్చింతురు. అనగా నీ పాదార విందములను ఆశ్రయించుటకు వారు భాగవత ధర్మమును స్వీకరించిది. భాష్యము. భక్తి రసామృత సింధువు అను గ్రంథమున రూప గోస్వామి ఇట్లు పలికిరి. అన్యాభిలాషితాశూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. మనుషుడు అనుకూలముగాను
జ్ఞాన కర్మాదుల ద్వారా భౌతిక లాభాపేక్ష లేకుండగాను శ్రీకృష్ణుని ప్రేమ భక్తిని అనుసరించవలెను. అదే విశుద్ధ భక్తియుత సేవ అనబడును. నారద పంచరాత్రమునందును దీని గురించి ఇట్లు చెప్పబడినది. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. మనుజుడు సమస్తముగు భౌతిక ఉపాధుల నుండి భౌతిక కల్మషము నుండి బయటపడి విశుద్ధ స్థితిలో నెలకొనవలెను. అట్టి స్థితిలో తన ఇంద్రియములను ఇంద్రియాధీశుడి సేవలో నెలకొన చేయుటయే భక్తి యోగం అనబడును. ఇదియే భాగవత ధర్మమనియు పిలువబడును. భగవద్గీత యందు నారద పంచరాత్రమునందు శ్రీమద్ భాగవతమునందు ఉపదేశించిన రీతి మనుజుడు ఎటువంటి భౌతిక వాంఛలు లేకుండా శ్రీకృష్ణుని సేవించవలెను. నారదుడు, సుఖదేవ గోస్వామి వారి పరంపరలో ఉన్న వారి వంటి ప్రత్యక్ష భగవత్ ప్రతినిధులు అంటే విశుద్ధ భక్తులు పలికిన ధర్మమే భాగవత ధర్మము. భాగవత ధర్మమును తెలుసుకున్న ద్వారా మనిషి శీఘ్రమే కల్మష దూరుడగును. భగవదంశలకు జీవులు విశ్వమంతను పరిభ్రమించుచు దుఃఖమును అనుభవించుచున్నారు. వారికి భగవానుడే స్వయముగా భాగవత ధర్మమును బోధించినచో వారిది స్వీకరింపగలరు. అంతటా ఆ పతిత జీవులు ఉద్ధరింపబడుదురు కనుక అయ్యది భగవంతుని విజయమే. భాగవత ధర్మమును అనుసరించు భక్తుడు దేవదేవునికి మిక్కిలి కృతజ్ఞుడై ఉండను. భాగవత ధర్మరహితమైన జీవనమునకు భాగవత ధర్మమును కూడినట్టి జీవనమునకు భేదమేమిటో తెలిసినందున అతడు సదా కృతజ్ఞతాబద్ధుడై ఉండును. కృష్ణ భక్తిని చేపట్టుట బద్ధజీవులను కృష్ణ భావనాయుతులను చేయుట శ్రీకృష్ణ విజయమే అగును. సవై పుంసాం పరోధర్మో యథో భక్తి రథోక్షజే అహైతుక్య ప్రతిహత యయాత్మా సుప్రసీదతి. అధోక్షుడగు శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమభక్తిని కలిగించినదే మానవుల పరమ ధర్మము. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకై అట్టి భక్తి నిర్హేతుకము అవరోధ రహితమునై ఉండవలను. భాగవతము 1.2.6. కనుక శ్రీమద్ భాగవతమే విశుద్ధముగు ధర్మ విధానమై ఉన్నది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. శాంతి మాతాజీ చదువుతారా అమ్మా? శాంతి మాతాజీ అందులో ఉన్నారు. ఇంకెవరు ఉన్నారా అమ్మా? మాతాజీ నాకు చదవటానికి అయితే అవకాశం లేదు మాతాజీ, వింటున్నాను. ఇక్కడ పాప వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇంకా షార్ట్ టైం కి వచ్చాను, అమెరికా వచ్చాను. నేను ఇక నెక్స్ట్ మంత్ దాకా నేను చదవలేను మాతాజీ, వినడమే. ఓకే మాతాజీ. ఓకే అమ్మా. మీ అందరూ బాగున్నారా మాతాజీ? అందరం బాగున్నాం మాతాజీ. ఇందాక ఇద్దరు కొత్త వాళ్ళ పేర్లు కనబడ్డాయమ్మా. బసవేశ్వరరావు గారని, తర్వాత హరిణి అని ఒక ఆమె పేరు కనబడ్డారు. లేనట్టున్నారు వెళ్ళిపోయారు. ఇంకెవరున్నారా అమ్మా చదవటానికి? మాతాజీ మనమే రిపీట్ చేద్దామా, మళ్ళా ఆపేద్దామా? కొంచెంసేపు చదువుదామంటే చదువుదాం అమ్మా, కొద్ది కొద్దిగా చదువుదామంటే 8:30 అయింది మాతాజీ. 8:30 అయింది. చదువుదాం. చదువుదామా అమ్మ, కొంచెం కొంచెం చదువుకుంటే వెళ్ళిపోదాం అయితే. హరే కృష్ణ. 41వ శ్లోకము. విషమమ్మతిర్న యత్ర నృణాం త్వమహమితి మమ తవేతి చ యదన్యత్ర విషమధియా రచితో యః సహ్య విశుద్ధ క్షయిష్ణుర ధర్మ బహుళః. అనువాదము. ఒక్క భాగవత ధర్మము తప్ప ఇతర ధర్మ విధానములన్నీయును విరుద్ధ భావ పూర్ణములై ఉండి నీవు నేను నీది నాది అను భేదభావములను కర్మఫల భావములను కూడియుండును. శ్రీమద్ భాగవతమును అనుసరించు వారులు మాత్రము అటువంటి భావనను కలిగి ఉండరు. తాము కృష్ణుని వారమనియు కృష్ణుడు తమవాడనియు తలచుచు వారు కృష్ణ భక్తి రసభావితులై ఉందురు. శత్రు సంహారమునకు లేదా యోగసిద్ధి ప్రాప్తికి కల్పితములైనట్టి కొన్ని ఇతర నీచ ధర్మములు కలవు. రాగద్వేష పూర్ణమగు అట్టి ధర్మ విధానములు అపవిత్రములు, తాత్కాలికములు అయి ఉన్నవి. ద్వేషపూర్ణములు కనుక అవి అధర్మముతో నిండి ఉన్నవి. హరే కృష్ణ. ఇంకొంచెం మీరు చదవండి అమ్మ. అలా కొంచెం కొంచెం చదివేస్తే కొంతవరకు భాష్యము. భాగవత ధర్మమునందు
పరస్పర విరుద్ధ భావనలు ఉండవు. నీ ధర్మము నా ధర్మము అనడి భావనలు దాని యందు ఎంత మాత్రము గోచరించవు. జ్ఞానులను అనుసరించుటయే భాగవత ధర్మమునకు అర్థము. అట్టి జ్ఞానులు భగవద్గీత యందు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భాగవతాజ్ఞలు మాతాజీ, భాగవతాజ్ఞలు. అట్టి భగవదాజ్ఞలు అట్టి భగవదాజ్ఞలు భగవద్గీత యందు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పబడినవి. భగవంతుడు ఒక్కడే, అతడు ఎల్లరికూ భగవంతుడే కనుక ఎల్లరూ అతనికి శరణు జొచ్చవలెను. అదే విశుద్ధ ధర్మ విధానము. భగవంతుడు దేనిని ఆజ్ఞాపించినో అదే ధర్మము. భాగవత ధర్మమునందు నీ నమ్మకము నా నమ్మకము అను ప్రశ్నయే ఉదయించదు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానునే విశ్వసించి అతని ఆజ్ఞలను నెరవేర్చవలెను. అనుకూల్యేన కృష్ణానుశీలనం. శ్రీకృష్ణుడు చెప్పినదెల్లా ప్రత్యక్షంగా నిర్వహించవలెను. అదే ధర్మము. హరే కృష్ణ. హరే కృష్ణ. అమ్మ ప్రభా మాతాజీ చదువుతారు. హరే కృష్ణ. మనిషి నిజంగా కృష్ణ భక్తుడైనచో అతనికి శత్రువులే ఉండరు. ఇతరులు కృష్ణ శరణాగతి లేదా భగవత్ శరణాగతి పొందినట్లుగా చేయటి అతని ఏకైక కార్యం కనుక అతనికి శత్రువులు ఎట్లుందరు? హిందూ మతమును, మహమ్మదీ మతమును, క్రైస్తవ మతమును, ఇంకేదో మతమును ప్రచారం చేసి సంకల్పించో కొన్ని విరోధం కలగవచ్చు. వివిధ మతానుయాయులు భగవంతుడు స్పష్టమైన అవగాహన లేకుండా పరస్పరం కలిగించినట్టుగా చరిత్ర తెలుపుతున్నది. దీనికి మానవ చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ దాని ద్వేషపూర్ణమై ఉండి తాత్కాలికమే కాగలదు. అది ఎక్కువ కాలం కొనసాగదు. కనుక నా విశ్వాసము నీ విశ్వాసం అనే భావన పూజించి ఎల్లరూ భగవంతుని విశ్వసించి అతనికి శరణొచ్చవని అదే భాగవత ధర్మం. కొంచెం చదవనా మాతాజీ? ఇందుకు వెళ్ళిపోదాం మాతాజీ. అందరు కొంచెం భాగవత ధర్మం ఏదో ఒక. హరే కృష్ణ మాతాజీ. ముందుకు వెళ్ళిపోదాం. అలా కొంచెం కొంచెం చదివేద్దాం. విజయ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ మాతాజీ, చదువుతాను. భాగవత ధర్మము ఏదో ఒక శాఖకు సంబంధించిన కల్పిత విశ్వాసము కాదు. సమస్తము ఏ విధముగా శ్రీకృష్ణుడి కలిగి ఉన్నదో అది అన్వేషించును. వేదోపదేశము అనుసరించి సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము నందు బ్రహ్మము నెలకొని ఉన్నది అని చెప్పబడినది. భగవంతుని ఈ ఉనికిని గూర్చియే భాగవత ధర్మము పలుకును. ఈ జగత్తునందరి సమస్తము మిథ్య అని భాగవత ధర్మము భావింపదు. ప్రతిదియు ఆ దేవదేవుని నుండియే ఉద్భవించును గనుక ఏదీను మిథ్య కానేరదు. ప్రతిదియు భగవత్ సేవలో కొంత ఉపయోగపడును. ఉదాహరణకు నేను ఇప్పుడు ఈ మైక్రోఫోన్లో మాట్లాడుతూ వ్యాఖ్యానం రికార్డింగ్ యంత్రంలో బదిలపరుచున్నాను కనుక ఈ యంత్రమునకు పరబ్రహ్మంతో సంబంధం ఉన్నట్టే కదా. ఈ యంత్రము భగవత్ సేవలో ఉపయోగపడుచున్నది కనుక బ్రహ్మమే అగును. సర్వం కల్విదం బ్రహ్మ దాని అర్థం ఇదియే. ప్రతిదియు భగవత్ సేవలో ఉపయోగపడును కనుక సమస్తము బ్రహ్మమే, ఏదైనా మిథ్య కాదు, సమస్తము వాస్తవమే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు చదువుతారమ్మా. ప్రభాకర్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ నేను చదవండి మాతాజీ. భాగవత ధర్మమును అనుసరించు వారు ఎవరిని ద్వేషింపరు కనుక అది సర్వోత్కృష్ట ధర్మం అని పిలువబడినది. విశుద్ధ భాగవతులు ద్వేషభావము లేని వారే ఎల్లరను హరినామ సంకీర్తమునకు ఆహ్వానింతురు కనుక భక్తుడు అచ్చము భగవంతునే పోలి ఉండును. సుహృదం సర్వభూతానాం, అతడు సమస్త జీవులకు మిత్రుడే ఉండును కనుక భాగవత ధర్మమే సర్వోత్కృష్ట ధర్మమై ఉన్నది. కాగా ఇతర ధర్మములు ఒకానొక రకమైన విశ్వాసము కలిగిన వ్యక్తి కొరకు ఉద్దేశింపబడి ఉండును. అటువంటి భేద భావనమునకు కృష్ణ భక్తి భావన యందు లేదా భాగవత ధర్మమునందు తావులేదు. దేవతార్చనకు లేదా దేవదేవుని గాక వేరెవరినో అర్చించుటకు ఉద్దేశింపబడిన ధర్మ విధానమును పరిశీలించినచో అవి ద్వేషపూరితములే ఉండుటను మనము గమనింపవచ్చును. అందువలన అవి అపవిత్రములు. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. చదవండి 42. కక్షేమో నిజ పరయో కియాన్ వార్థ స్వపరద్రుహా ధర్మేణ స్వద్రోహాత్తవ కోపః పరసంపీడయా చ తథా ధర్మః. తన ఎడ ఇతరుల ఎడ ద్వేషమును ఉత్పన్నము కావించేది ధర్మము తనకు గాని ఇతరులకు గాని ఎట్లు ప్రయోజనకరం కాగలదు. అట్టి ధర్మమును అనుసరించుట వలన ఎట్టి శుభము కలుగగలదు. దాని వలన నిజముగా పొందునదేమున్నది. ద్వేషము వలన తనకు ఇతరులకు కష్టము కలిగించుచు అతడు నీకు కోపమును కలిగించి అధర్మయుతుడవును. హరే కృష్ణ మాతాజీ. భాష్యం ఒక్క పేర చదవండి మాతాజీ. అలాగే. ఒక్క భాగవత ధర్మ విధానము భగవంతుని నిత్య సేవకునిగా సేవననర్చుట తప్ప మరి ఏ ధర్మ విధానమును తనను ఇతరులను ద్వేషించే పద్ధతియే అయి ఉన్నది. ఉదాహరణకు పలు ధర్మాలలో జంతు బలులు ఉద్దేశింపబడినవి. అట్టి జంతు బలి కర్తకు జంతువుకు కూడా అమంగళకరమే. కాళికాదేవికి జంతు బలినిచ్చి ఆ మాంసమును భుజించుటకు అనుమతి ఇవ్వబడి ఉండవచ్చును. ప్రబేళాలలో మాంసమును ఖరీదు చేయుటకు బదులు అది మంచిదే కావచ్చును. కానీ కాళికాదేవికి జంతు బలినిచ్చి ఆ మాంసమును భుజించినప్పుడు దేవదేవుడగు శ్రీకృష్ణుని ఆజ్ఞ కాదు. భుజించుట దేవదేవుడగు శ్రీకృష్ణుని ఆజ్ఞ కాదు. అది మాంసాహారమును త్యజింపజాలని నికృష్టునికి వసగబడిన మినహాయింపు మాత్రమే. అతని విచ్చలవిడి మాంసభక్షణ కోరికను నిలుపుచేయుటకే అది ఉద్దేశించబడినది. అట్టి ధర్మ విధానము హేయమైనది, నిందానీయమైనది. కనుక శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సర్వధర్మములను త్యజించి నన్నొక్కనినే శరణు వేడుము అని పలికెను. ఏ తుది ధర్మము. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ. ఇంకొకరు చదువుతారా అమ్మా? హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. చదవండి అమ్మా పద్మప్రియ మాతాజీ. జంతు బలి వేదములలో ఉపదేశించబడినది కదా అని ఎవరిని వాదించిన అవకాశం కలదు. నిజమునకు ఆ ఉపదేశము నిర్బంధము మాత్రమే. మాంసమును ఖరీదు చేయుటలో వేద నిర్బంధము లేనిచో జనులు బజారు నుండి విచ్చలవిడిగా దాన్ని కొనుగోలు చేయుదురు. దానితో మాంస విక్రయశాలలు కబేలాలు లెక్కకు మిక్కుటముగా తయారగును. దీనిని అదుపు చేయుటకే వేదము కొన్నిసార్లు మేక వంటి అల్పమైన జంతువును కాళికాదేవికి బలి ఇచ్చి ఆ మాంసమును భుజింపవచ్చునని పలుకుచుండును. ఏదేమైనను జంతు బలిని ఉపదేశించడి ధర్మ విధానము యజ్ఞకర్తకు పశువులకు కూడా అమంగళదాయకమే. ఆడంబరమైన జంతు బలులను నిర్వహించడి హింసాయుతులు భగవద్గీత 16.17 యందు ఇట్లు గర్హింపబడిరి. ఆత్మ సంభావితాః స్తబ్ధ ధనమాన మదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభే నా విధిపూర్వకం. ధనము మిథ్యాహంకారములచే మోహితులై కృతార్థులమని భావించుచు సదా గర్వితులై వారు కొన్ని మార్లు విధి నియమములను పాటింపకనే దంభముతో నామకార్థము యజ్ఞములను నరింతురు. కాళికాదేవి పూజ కొరకు గొప్ప ఏర్పాట్లతో అట్టహాసంగా కొన్ని మార్లు జంతుబలులు నిర్వహింపబడుచుండును. అట్టి ఉత్సవములు యజ్ఞము పేరిట నిర్వహింపబడినను నిజమునకు యజ్ఞములు కానేరవు. ఏలయనగా యజ్ఞమన్నచో దేవదేవుడగు శ్రీకృష్ణుని సంతృప్తి పరుచుడయే. కనుకనే ఈ యుగమునకు విశేషముగా యజ్ఞై సంకీర్తన ప్రాయేహ యజంతి సుమేధసః అని చెప్పబడినది. అనగా సుమేధసునులైన వారు యజ్ఞపురుషుడగు విష్ణువును హరే కృష్ణ మహామంత్ర కీర్తనముచే సంతృప్తిని చెయ్యుదురు. అయినను అసూయాపూర్ణులగు వారి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా గర్హించెను. చదవమంటారు మాతాజీ? ఎవరైనా చదువుతారా? ముందుకెళ్దాం మాతాజీ. సరే హరే మాతాజీ. కృష్ణ అమ్మ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ నేను చదువుతాను మాతాజీ. చదవండి అమ్మా సుబ్బలక్ష్మి మాతాజీ చదవండి. చదువుతాను. మిథ్యాహంకారము ఇక్కడి నుంచే కదా మాతాజీ? అక్కడి నుంచి అంటే ముందు శ్లోకం చదివితే చదవండి అమ్మా, లేకపోతే ఇక్కడి నుంచి చదవండి. చదువుతానండి. అహంకారం బలం దర్పం కామం క్రోధ సంశ్రితాః మమాత్మా పరదేహేషు ప్రద్విషత్తో వ్యసూయకాః తానః ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాతమాన్ క్షిపామ్యజస్రమశుభానాం సురీష్వే యోనిషు.
మిథ్యాహంకారము, బలము, గర్వము, కామము, క్రోధములచే భ్రాంతులైన అసుర స్వభావులు తమ దేహములందు ఇతరుల దేహములందు నిలిచియున్న దేవదేవుడనగు నా ఎడ అసూయ గలవారే నిజమైన ధర్మమును దూషింతురు. అసూయ గలవారును క్రూరులను అగు ఆ నరాధములను వివిధ అసుర జన్మలనే సంసార సాగరమున నేను శాశ్వతముగా పడద్రోయుచున్నాను. అటువంటి వారు భగవంతునిచే గర్హింపబడుదరని తవ కోపః అను పదముతో సూచితమగుచున్నది. హత్య కావించిన వాడు తన ఎడనే గాక తాను చంపిన వాని ఎడను ఈర్ష్యాలువైనట్టి వాడు ఏలయనగా ఆ హత్య కారణమున అతడు బంధింపబడి ఉరి తీయబడును. ప్రభుత్వ చట్టమును ఉల్లంఘించిన వాడు అది విధించిన మరణదండనను తప్పించుకొనవచ్చును గాని దేవదేవుని చట్టమును తప్పించుకొనజాలడు. పశుహంతకుడు అదే పశువుచే మరుసటి జన్మమున వధించబడును. ఇది ప్రకృతి నియమము కనుక ప్రతి ఒక్కరూ భగవంతుని ఉపదేశమును అనుసరించవలను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మనిషి ఇతర ధర్మ పాలనము చేసినచో భగవంతునిచే నానా విధములుగా శిక్షకు గురియగును. కనుక ఎవడేని మనోకల్పిత ధర్మమును పాటించినచో ఇతరుల ఎడనే కాకుండా తన ఎడను ఈర్ష్య కలిగిన వాడగును. అందువలన అతని ధర్మము వ్యర్థమే యగును. ఈ విషయంలో శ్రీమద్ భాగవతము 1.2.8 ఇట్లు పలికినది. ధర్మ స్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసు యః నోత్పదయేద్యతి రతిం సమ ఏవ హి కేవలం. వర్ణమేదైనను జనుడు వనరించు విద్యుక్త ధర్మము దేవదేవుని కథలయందు వారికి అనురక్తిని కలిగించనిచో అది కేవలము శ్రమ మాత్రమే యగును. కృష్ణ భక్తి భావనను జాగృతము చేయజాలనట్టి ధర్మము ననుసరించుట కేవలము వృథా కాల వ్యయములు మాత్రమే. హరే 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 కృష్ణ మాతాజీ, నేను చదవచ్చా మాతాజీ? చదువుతారమ్మా. అర్జెంట్ కాకపోతే రేవతి మాతాజీ ఆర్డర్ లో వచ్చేస్తాను. అయితే పర్లేదు మాతాజీ, ఆర్డర్ లోనే చెప్పండి మాతాజీ. రేవతి మాతాజీ చదువుతారమ్మా. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. 43వ శ్లోకం. నవ్యభిచరతి తవేక్ష యయాహ్యభిహితో భాగవతో ధర్మః స్థిరచర సత్వకదంబే ష్వత్పృదగ్ధియో యముపాసతే త్వార్యః. దేవా, జీవితము యొక్క అత్యున్నత లక్ష్యము నుండి ఏనాడును వైదొలగినట్టి నీ దృష్టికోణము ననుసరించియే గీతా భాగవతములందు మనుజుని విద్యుక్త ధర్మము ఉపదేశించబడినది. నీ నేతృత్వమున విద్యుక్త ధర్మపాలనమునందు నెలకొనిన వారు స్థావర జంగమాది సకల జీవుల ఎడ సమవర్తులు, ఉచ్చ నీచము ఎరిగిన వారై ఆర్యులని పిలువబడుతారు. అట్టి ఆర్యులు దేవుడగు నిన్నే అర్చింతురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. అనిత మాతాజీ చదువుతారమ్మా. తర్వాత నేను చదువుతాను. జగదాంబ మాతాజీ చదవండి అమ్మా, చదవండి. హరే కృష్ణ. భాష్యము అక్కడే కదండి, అక్కడి నుంచే కదండి. అక్కడి నుంచే. భాగవత ధర్మము కృష్ణ కథ రెండు ఒక్కటే. ప్రతి ఒక్కడు గురువుగారే భగవద్గీత, భాగవతము, పురాణములు, వేదాంత సూత్రములు, ఇతర వేద సారస్వతము నుండి ఎల్లెడల కృష్ణోపదేశం ప్రచారం చేయవలని శ్రీ చైతన్య మహాప్రభు కోరిండురే. నాగరిక జీవన అగ్రసరులైన ఆర్యులు భాగవత ధర్మమును అనుసరించరు. కేవలము 5 ఏళ్ల బాలుడ భక్త ప్రహ్లాదుడు ఈ విషయమున ఇట్లు ఉపదేశించారు. భాగవతము 7.6.1 కౌమార ఆచరిత్ ప్రజ్ఞో ధర్మ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్య ధ్రువమర్దదం. గురుకులమును గురువులు లేని అవకాశము దొరికినంతనే భక్త ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులకు భాగవత ధర్మను బోధించారు. దుర్లభమైన మానవ జన్మ భాగవత ధర్మం తెలుసుకున్నట్టుకే ఉద్దేశింపడినందున జీవితారంభం నుండి అనగా 5 ఏళ్ల ప్రాయం నుండి పిల్లలకు దాన్ని ఉపదేశించవాలని అతడు పలికిను. హరే కృష్ణ. హరే కృష్ణ. జలజ మాతాజీ చదువుతారమ్మా.
హరే కృష్ణ మాతాజీ. ఒకసారి పేజీ నెంబర్ చెప్పరా మాతాజీ? 548 అమ్మా. ఎక్కడి నుంచి మాతాజీ ఒక్కసారి చెప్పండి. శ్లోకం కిందకు వచ్చియండి అమ్మా. భాగవత ధర్మం అనగా. ఓకే మాతాజీ. భాగవత ధర్మం అనగా భగవదావేశములను అనుసరించి జీవించుట అని అర్థము. మానవ సంఘమును దేవదేవుడు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనడి 4 వర్ణములుగా ఏర్పరిచిన ఉన్నట్లు భగవద్గీత యందు మనము గాంచవచ్చును. ఇక పురాణములు, ఇతర వేద వాంగ్మయము 4 ఆశ్రమముల పద్ధతిని ఏర్పాటు చేసినవి కనుక భాగవత ధర్మం అనగా వర్ణాశ్రమ ధర్మమనియే అర్థము. భాగవత ధర్మమును ఖచ్చితముగా పాటించుచు దేవదేవుని ఉపదేశానుసారము జీవించని మానవులు ఆర్యులనబడుదురు. భగవదావేశములను ఖచ్చితముగా అనుసరించుట వాని నుండి ఏనాడును వైదొలగని ఆర్య నాగరికతయే పరిపూర్ణమైనది. అటువంటి నాగరిక జనులు వృక్షములు, జంతువులు, మానవులు, ఇతర జీవుల నడుమ భేదభావమును కలిగి ఉండరు. పండితాః సమదర్శినః కృష్ణ భక్తి భావన యందు పరిపూర్ణముగా సుశక్తులైనందున వారు సకల జీవులను సమముగా వీక్షింతురు. ఆర్యులు చిన్న మొక్కను కూడా అనవసరంగా చంపరు. ఇక ఇంద్రియ భోగార్థము చెట్లను నరకరని వేరుగా చెప్పనేలా? ప్రస్తుతము ప్రపంచమంతటను చంపుట ఎనడి కార్యము ప్రబలమైనది. మానవులు చెట్లను చంపుచున్నారు, నరుకుచున్నారు, జంతువులను చంపుచున్నారు, ఇతర మానవులను కూడా చంపుచున్నారు. ఇదంతయు కేవలము ఇంద్రియ భోగార్థమే జరుగుచున్నది కానీ ఇది ఆర్యుల నాగరికత కాదు. స్థిరచర సత్వ కదంబేశ పృథగ్దియః అని ఇచట చెప్పబడినది. ఆర్యులు ఉచ్చ నీచ జీవజాలము నడుమ భేదభావమును చూపరని అపృథగ్నియః అను పదము సూచించుచున్నది. సమస్త జీవరాశికి రక్షణము నొసగవలసినదే. చెట్టు చేమలతో సహా అన్ని జీవులకు జీవించడి హక్కు కలదు. ఆర్య నాగరికతలో మూల సిద్ధాంతం అదియే. నీచ జీవరాశి కాక మానవ సంఘము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా విభజింపబడవలెను. బ్రాహ్మణులైన వారు భగవద్గీత యందు ఇతర వేదవాంగ్మయం నందు భగవానుడొసగిన ఉపదేశములను అనుసరించవలెను. అనగా వర్ణంనకు గుణకర్మలే గుర్తు. వేరు మాటలలో జనులు బ్రాహ్మణ గుణములను గాని, క్షత్రియ గుణములను గాని, వైశ్యుల గుణములను గాని లేదా శూద్రుల గుణములను గాని పొంది తద్రీతి వర్తించవలసి ఉండును. ఇటువంటి నాగరికతని ఆర్యులు స్వీకరించిరి, ఆమోదించిరి. వారు శ్రీకృష్ణుని సంతృప్తి పరుపగోరి ఉన్నందుననే దానిని ఆమోదించిరి. అదియే పరిపూర్ణమగు నాగరికత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ. కుమారి మాతాజీ చదువుతారమ్మా. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆర్యులు శ్రీకృష్ణోపదేశముల నుండి వైదొలగరు. శ్రీకృష్ణుని ఎడను వారు ఎటువంటి సందేహములను కలిగి ఉండరు. కానీ అనార్యులు ఇతర దానవ ప్రవృత్తి కలవారు గీతా భాగవతోపదేశములను అనుసరింపజాలరు. ఇతర జీవులను పనముగా పెట్టి ఇంద్రియ భోగమును అనుభవించుటకే వారు శిక్షణ నొసగబడుట దానికి కారణము. నూనం ప్రమత్త కురుతే వికర్మ. ఇంద్రియ భోగార్థము నానా విధములకు వికర్మలకు పాల్పడుటయే వారి కార్యము. యదీంద్రియ ప్రీతయ అప్రుణోతి. ఇంద్రియ భోగమును కోరినందున వారు ఈ రీతి దారి తప్పుదురు. ఇది తప్ప వారికి వేరే పని గాని కార్యము గాని ఉండదు. గడిచిన శ్లోకమున వారి నాగరికత విధానము గర్హింపబడినది. కుక్షేమో నిజ పరమో కియాన్ వార్ధః స్వపరద్రుహ ధర్మేన. తనకు ఇతరులకు ప్రాణహానికరముగు నాగరికతకు అర్థమేమిటి? చదవాలి మాతాజీ. పూర్తి చేసేయండి అమ్మా. ఇంకెవరు లేరు కదా, పూర్తి చేసి. కనుక ప్రతి ఒక్కరూ ఆర్యులై భగవద్ ఉపదేశములను పాటింపవలెనని ఈ శ్లోకము ఉపదేశించుచున్నది. ప్రతి ఒక్కడు భగవదాదేశమును అనుసరించియే తన సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక కలాపములను నిర్వహించుకొనవలెను. శ్రీకృష్ణుడు కోరినటువంటి మానవ సంఘమును నెలకొల్పుటకే మేము కృష్ణ చైతన్యోద్యమమును విస్తరింపజేస్తున్నాము. కృష్ణ భావన యొక్క అర్థం ఇదియే. కృష్ణ భావన యొక్క అర్థం ఇదియే. కనుకనే మేము భగవద్గీతను యథాతథముగా తెలియజేయుటకు అన్ని రకములకు మానసిక కల్పనలను తరిమి వేయుచున్నాము. మూర్ఖులైన వారు భగవద్గీతను తమకు నచ్చిన రీతిగా వివరించరు.
మన్మదాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు. సదా నన్నే స్మరింపము, నా భక్తుడు గగుము, నన్నే అర్చింపము, నన్ను నమస్కరింపము అని శ్రీకృష్ణుడు పలికితే వారు మనము శరణుజొచ్చవలసినది శ్రీకృష్ణునికి కాదని వ్యాఖ్యానించుచుందురు. ఆ విధముగా వారు భగవద్గీతకు విపరీతార్థములు తీయుదురు. కానీ మా హరినామ సంకీర్తనోద్యమము, కృష్ణ చైతన్యోద్యమము మాత్రము భాగవత ధర్మమునే ఖచ్చితముగా పాటించును. అనగా మానవులకు పూర్ణ క్షేమమును కలిగించుటకై గీతా భాగవతోపదేశములనే మేము అనుసరింతుము. తన కొరకు భగవద్గీతకు విపరీతార్థమును తీయవాడు అనార్యుడే. కనుక అట్టి వారి గీతా వ్యాఖ్యానములను వెంటనే త్యజించవలెను. ప్రతి ఒక్కరూ భగవద్గీత యథాతథమునే అనుసరింపవలెను. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 12.6-7 యందు ఇట్లు పలికెను. ఏతు సర్వాణి కర్మాణి మయ సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్య చింత లేక నాకు భక్తులై మనస్సును నా యందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు భక్తితో నన్ను అర్చించుడి వారలను శీఘ్రమే జనన మరణమును సంసార సాగరము నుండి ఉద్ధరింతును. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ హరే వెరీ మచ్ కృష్ణ మాతాజీ. అమ్మ, హరే కృష్ణ. ఇంకెవరున్నారమ్మా? అందరూ చదివినట్టయితే ఆపుదామమ్మా. నరసింహారతి ఉన్నారు మాతాజీ. అందరూ అయిపోయారమ్మా. నరసింహారతి చదువుకొని ఆపుదాం. 9 అయింది, కరెక్ట్ టైంగా అయింది. 9 అయిపోయింది, కరెక్ట్ అవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు పాడతారా అమ్మా? ఎవరు పాడతారు? చెప్తే పాడండి. పాడండి మాతాజీ, పాడండి. విజయమ్మ. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీపూర్ణక్షః శిలఠం కానకాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యామి తతో నరసింహ బాహే నరసింహ హృదయే నరసింహో నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాఖ అద్భుత శృంగం దళితా హిరణ్యకశిపు తాను భృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్. जय लक्ष्मी नरसिम्हा स्वामी की जय, भक्त प्रहलाद महाराज की जय, प्रभुपाद की जय, अनंत वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ. అందరికి హరే కృష్ణ మాతాజీ అని ప్రభుజీ అందరికి కూడా కృతజ్ఞతలమ్మా, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఆపుదామమ్మా, ఇక్కడికి ఆపుదామా.